హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షార్ట్ స్టోరీ ఈ వర్షం సాక్షిగా. ఇందులో విక్కీ పద్దు గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇదే ఫైనల్ పార్ట్. ఒకటి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ముందరే చెప్పేసాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. విక్కీ తినడానికి కిందకు వస్తూ ఉంటాడు. ఈలోపు పద్దు డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్స్ అవి అరేంజ్ చేస్తూ కనిపిస్తుంది. ఆ హాఫ్ సారీలో చాలా సెక్సీగా ఉంటుందన్నమాట. వైట్ స్కిన్, ఆ నడుము మొత్తం అంతా చూసి కొంచెం మేల్ హార్మోన్స్ పరిగెడుతూ ఉంటాయి విక్కీలో. పద్దుని ఆ హాఫ్ సారీలో చూసేసరికి అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఆ హెయిర్ ఏమో బన్ పెట్టుకుని ఉంటుంది కదా పైన, ఫ్లక్కర్ క్లిప్ అది తీసుకోదు. సో ఆ డీప్ బ్యాక్ నెక్ కూడా అలా మొత్తం స్కిన్ వైట్ టోన్ అనమాట. ఇంకా ఫుల్ వైట్గా స్మూత్గా అంతా కనిపిస్తూ ఉంటుంది. నడుము, ఆ షోల్డర్ దగ్గర కట్టని. సో విక్కీ ఫాస్ట్గా వెళ్ళి పద్దు ఫ్లక్కర్ని వీకేస్తాడు. అప్పుడు హెయిర్ వచ్చి కవర్ చేస్తుంది తన బ్యాక్ సైడ్. పద్దుకి ఏం అర్థం కాదు, ఏంటి అన్నట్టు షాక్గా చూస్తుంది. ఆ ఫ్లక్కర్ ఆ టేబుల్ మీద పెట్టేసి తన ప్లేస్లో కూర్చుంటాడు విక్కీ తినడానికి. వాళ్ళు తింటూ ఉంటున్నా కానీ విక్కీని పద్దు బాగా డిస్ట్రాక్ట్ చేసేస్తుంది. తన లిప్స్, ఐస్, నడుము అన్నీ చూస్తూ ఉంటాడు. పద్దుకి విక్కీ అబ్జర్వ్ చేస్తున్నాడని తెలిసి కొంచెం అన్కంఫర్టబుల్గా అటు ఇటు కదులుతూ ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ. వాళ్ళిద్దరూ డిన్నర్ చేసేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళేసరికి కరెక్ట్గా కరెంట్ పోతుంది ఆ వర్షానికి. పద్దు ఏమో క్యాండిల్స్ తీసుకొస్తానని చెప్పి వెళ్తుంది. పద్దు క్యాండిల్స్ తీసుకొచ్చేసరికి ఆ క్యాండిల్స్ డిమ్ లైట్ వస్తుంది కదా చాలా చిన్నగా. సో ఆ వెలుగులో వాళ్ళిద్దరికీ కూడా సిచ్యువేషన్స్ ఇంకా డిఫికల్ట్గా మారిపోతాయి. అక్కడ ఒక టేబుల్ మీద ఓల్డ్ టేప్ రికార్డర్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేస్తాడు విక్కీ. సో డెస్టినీ వాళ్ళతో ఆడుకుంటుందన్నమాట. అప్పుడు కూడా రొమాంటిక్ సాంగే వస్తుంది. అది రొమాంటిక్ సాంగ్ మాత్రమే కాదు, చాలా సెన్సిబుల్గా, ఇక రెండు సోల్స్ కలిస్తే మీరు అర్థం చేసుకోండి ఆ టైప్లో వస్తుంది. పద్దు ఏమో విండో దగ్గర నిల్చుని బయటకు చూస్తూ ఉంటుంది ఆ గ్లాస్ డోర్ నుంచి. విక్కీ నెమ్మదిగా ఆ సాంగ్కి మూడ్స్, సిచ్యుయేషన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి ఇద్దరిలో హార్మోన్స్. ఎవరికైనా వీక్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ హార్ట్ ఫ్లటరింగ్, ఆ ఫీలింగ్స్, హార్మోన్స్ ఇవన్నీ ఏదో ఒక సమయంలో వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళే వాళ్ళ సోల్మేట్స్ అని అర్థమైపోతుంది. సో ఆ వీక్ మూమెంట్లో వాళ్ళు అలాగా విక్కీ నెమ్మదిగా నడుచుకుంటూ పద్దు దగ్గరికి వెళ్ళి పద్దు షోల్డర్ మీద చేయి వేస్తాడు. ఆ తర్వాత ఆ చేతిని అలా కిందకి తీసుకెళ్ళి తన చేతి మీద నుంచి అలా నడుము మీద వేసి దగ్గరికి లాక్కుంటాడు పద్దుని. విక్కీ అలా టచ్ చేసేసరికి పద్దు కూడా అంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ఆ సిచ్యువేషన్ని ఎంత అవాయిడ్ చేద్దామన్నా కూడా ఎంతో ఇంకా ప్యాషనేట్గా అయిపోతుంది అనమాట ఆ సిచ్యువేషను. పద్దు హార్ట్ బీట్ ఫుల్ రైజ్ అయిపోతుంది. ఆ తర్వాత విక్కీ పద్దు హెయిర్ని ఒక పక్కకి షోల్డర్ వైపుకేసి షోల్డర్ మీద కిస్ చేస్తాడు. అలా విక్కీ పద్దుకి ముద్దు పెట్టేసరికి ఒక్కసారిగా ఒళ్ళంతా ఏదో కరెంటు పాస్ అయినట్టు అవుద్ది. వెన్నులో కూడా వణుకు మొదలవుద్ది. ఒక పక్కన భయం, ఒక పక్కన కోరిక, అలాగా గూస్ బంప్స్ కూడా వస్తాయి తనకి. విక్కీ అంత క్లోజ్గా ఉండేసరికి అస్సలు తట్టుకోలేకపోతుంది పద్దు. ఎలాగైనా సరే దూరంగా వెళ్ళాలనేసి వెళ్ళిపోబోతుంటే విక్కీ పద్దు చేయి గట్టిగా పట్టుకొని ఆపుతాడు కదలనివ్వకుండా. ఆ తర్వాత 2 ఫింగర్స్తో డ్యాన్స్ వేస్తున్నట్టు మ్యూజిక్కి, ఆ రిథమ్కి తగ్గట్టు పద్దు నడుము మీద, స్టమక్ మీద, నావెల్ దగ్గర ఒక డిజైన్స్ వేస్తున్నట్టు చేస్తాడనమాట. పద్దు అస్సలు విక్కీ చేసేదాన్ని తట్టుకోలేకపోతుంది. ఇంకా పరిగెట్టుకుంటూ టెర్రస్ పైకి ఎక్కేస్తుంది స్టెప్స్ ఎక్కి. వెనకాలే విక్కీ కూడా వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరూ వర్షంలో తడుస్తూ, వాళ్ళు ఎప్పుడూ తడిచినప్పుడు వచ్చే ఫీలింగ్ కాకుండా ఇదంతా కూడా కొత్త ఫీలింగ్. వాళ్ళిద్దరూ కూడా ఇలాంటి ఫీలింగ్స్ని ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఆ మ్యూజిక్కి తగ్గట్టు విక్కీ పద్దు దగ్గరకు వచ్చి పద్దు హ్యాండ్ పట్టుకుని రౌండ్స్ తిప్పుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక మోకాల మీద కూర్చొని పద్దు నడుము 2 చేతులతో పట్టుకొని నోస్ని నజిలింగ్ చేస్తూ టీస్ చేస్తూ ఉంటాడు. పద్దు ఇంకా అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇంకా కింద పడుకుండిపోతుంది ఆ వర్షంలోనే ఇద్దరు తడిచిపోతూ. ఆ తర్వాత విక్కీ కూడా ఒక పక్కగా పడుకొని పద్దు ఐస్ మీద, ఫోర్ హెడ్ మీద, చెంప మీద ముద్దు పెడుతూ, అలాగే ఇయర్ మీద ముద్దు పెట్టి లైట్గా కారుస్తాడు. పద్దు మళ్ళీ వెంటనే లేచి కిందకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా ఫుల్ హెవీ బ్రీత్స్ తీసుకుంటూ ఉంటుంది స్టెప్స్ దగ్గర నిల్చొని. విక్కీ కూడా వెనకాల వచ్చి పద్దుని గట్టిగా పట్టుకుని హగ్ చేసుకుంటాడు బ్యాక్
బ్యాక్ సైడ్ నుంచి. ఆ తర్వాత బ్యాక్ సైడ్ నుంచి నెమ్మదిగా పద్దు చెంప మీద సాఫ్ట్గా ముద్దు పెడుతూ ఉంటాడు. పద్దు ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది. ఆ తర్వాత ఇంకొక చెంప మీద కూడా అలాగే సాఫ్ట్గా ముద్దులు పెడుతూ ఉంటాడు. పద్దు నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు నడుస్తుంటే విక్కీ కూడా పద్దును పట్టుకుని ఉంటాడు కదా, తనతో పాటు నడుస్తూ షోల్డర్ మీద, చెంపల మీద, నెక్ మీద కిస్ చేస్తూ ఉంటాడు. పద్దు వెనక్కి విక్కీ సైడ్కి తిరిగి విక్కీని పుష్ చేద్దామని చూస్తుంది. కానీ విక్కీ పద్దు నడుము పట్టుకుని ఉంటాడు కదా, సో విక్కీతో పాటు పద్దు కూడా కోచ్ మీద, సోఫా మీద పడిపోతుంది. పద్దు లెగుద్దామని చూస్తుంది. లేవనీయకుండా విక్కీ ఇంకా దగ్గరకు లాగేసుకుంటాడు మీదకి. తర్వాత పద్దుని పట్టుకుని టర్న్ అవుతాడు. ఈసారి పద్దు సోఫా మీద పడుకుని ఉంటుంది. విక్కీ పద్దు పైన ఉంటాడు. పద్దు ఫేస్ మీద పడ్డ రెయిన్ డ్రాప్స్ మీద ఒక్కొక్కటి సక్ చేస్తూ, కిస్ చేస్తూ, ఒక్క ఇంచు కూడా అస్సలు వదలకుండా మొత్తం ముద్దు పెడుతూనే ఉంటాడు. పద్దు ఫేస్, నెక్, అలాగే లవ్ బైట్ చేస్తూ అక్కడ సూతింగ్ చేస్తూ ఉంటాడు ఆ పెయిన్కి. అలా విక్కీ పద్దు ఫేస్ ఫుల్గా ఇంకా ముద్దులు పెట్టేసిన తర్వాత ఫైనల్గా లిప్స్ మీద కిస్ చేస్తాడు. పద్దు ఏం మూవ్ చేయదు, సో లైట్గా కరుస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా ప్యాషనేట్గా డీప్ కిస్ చేసుకుంటారు. ఫైనల్గా విక్కీకి తన పార్ట్నర్ దొరికింది చాన్నాళ్ళ తర్వాత. తను ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నాడో ఆ లక్షణాలన్నీ కూడా పద్దులో ఉన్నాయి. చూడగానే ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పద్దు మీద. ఫైనల్గా వాళ్ళ లైఫ్లో ఏం మిస్ అయ్యారో ఆ పజిల్ ఇప్పటికీ పూర్తయింది. తర్వాత విక్కీ పద్దుని బ్రైడల్ స్టైల్లో ఎత్తుకొని పైకి తీసుకెళ్తాడు. వాళ్ళ బెడ్రూమ్, పద్దు బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి పద్దుని బెడ్ మీద పడుకోబెడతాడు. వాళ్ళు ఇంతకు ముందు పెట్టుకున్న ప్యాషనేట్ కిస్ ఇప్పుడు వాళ్ళలో ఇంకా బర్నింగ్ డిజైర్స్, కోరికల్ని ఇంకా పెంచుతుంది. వాళ్ళిద్దరూ చాలా డీప్ లవ్ మేకింగ్ చేసుకున్న తర్వాత నిద్రలోకి జారుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ లేచేసరికి ఇద్దరి వంటి మీద కూడా క్లాత్స్ ఉండవు. దుప్పటి కప్పుకుని ఉంటారు. ఫుల్ ఒకరినొకరు డిస్టెన్స్ అసలు గాలి కూడా దూరినంత దగ్గరగా ఉంటారు. మార్నింగ్ లేచి పద్దు విక్కీ ఫేస్ చూస్తుంది. విక్కీ అప్పటికే లేచి పద్దుని అలా చూస్తూ ఉంటాడు. విక్కీ, నీకు నేనంటే ఇష్టమా, వర్షం అంటే ఇష్టమా అని అడుగుతుంది. నాకు ఇద్దరు ఇష్టమే పద్దు. ఎందుకంటే నా లవ్ని, అంటే నిన్ను ఫస్ట్ టైం వర్షంలోనే చూసా. ఆ వర్షమే మన ఇద్దరిని ఒక్కటి చేసింది. అందుకే నాకు నువ్వన్నా వర్షమన్నా ఇద్దరు ఇష్టమే అని చెప్పి పద్దు ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అంతే ఫ్రెండ్స్, ఈ వర్షం సాక్షిగా వాళ్ళిద్దరు కలిసారు. విక్కీ పద్దుల వాళ్ళ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలా ప్యాషనేట్ నైట్ కింద కూడా మారిపోయింది. ఒక్కొక్కసారి సిచ్యుయేషన్స్ అలా జరిగిపోతూ ఉంటాయి. డెస్టినీ ఎలా రాసి పెట్టుందో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. అన్బిలీవబుల్ అనమాట. ఎవరు ఊహించినట్టు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మన జీవితాల్లో కథలు. అదంతా మన ఫేట్ ఆడే నాటకము. ఈరోజు ఒకలా ఉండొచ్చు, రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. పద్దు విక్కీలు కూడా వాళ్ళ సోల్మేట్ని ఎప్పుడు మీట్ అవుతారు, ఎలా మీట్ అవుతారు అనేది అసలు ఊహించనే ఉండరు ఇలా జరుగుద్దని. వాళ్ళ ఫస్ట్ మీట్లోనే ఇంత దూరం వెళ్ళారని మనందరికీ నమ్మబుద్ధి కాదు. బట్ ఒక్కొక్కసారి సిచ్యుయేషన్స్ అలా ఉంటాయి. మన చేతుల్లో ఏమి ఉండదు, మన ఫేట్ని బట్టి జరిగిపోతూ ఉంటాయి అంతే. అండ్ కొంచెం మందికి డౌట్ రావచ్చు, వాళ్ళు టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు మ్యూజిక్ ఎలా అనిపించింది, ఆ మ్యూజిక్ తగ్గట్టు డ్యాన్సెస్, అది జస్ట్ స్టోరీ అబ్బా, వినిపించింది అనుకోండి, ఊహించుకోండి. అండ్ అలాగే పద్దు మార్నింగ్ లేచిన వెంటనే విక్కీ అని మాట్లాడడం, వాళ్ళంతా ప్యాషనేట్ నైట్ జరిగింది కదా వాళ్ళిద్దరి మధ్యన, అలా మొత్తం షేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ వాళ్ళిద్దరి గురించి ఇలా స్టోరీ చెప్పాను అనేసి బ్యాడ్ కామెంట్స్ ఏం చేయకండి. జస్ట్ ఇది ఇమాజినేషన్ స్టోరీ, ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు నేను. మీకు కావలసిన క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకోండి. ఐ హోప్ మీరు ఈ స్టోరీని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి. అలాగే ప్రజెంట్ వర్షాకాలం, సో మంచిగా రెయిన్ పడేటప్పుడు మీరు మీ పార్ట్నర్ ఓకే, ఇంకా పర్సనల్స్కి వెళ్ళను. బాయ్ బాయ్, టేక్ కేర్.